మంచిది. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ దినం మన ధ్యానానికి సహాయార్థంగా టుడే we will study from the word of God about the remaining gates that we have been studying about the builder from the life of నెహెమ్యా. నెహెమ్యా జీవితంలో నుంచి ఆయన తిరిగి కట్టిన గుమ్మాలు, గేట్స్ కదా, ఆ సంగతుల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. వాటిని గురించి మరి ఈ ఉదయకాల సమయంలో మరొకసారి కొన్ని విషయాలు నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. 3వ అధ్యాయంలో నుంచి నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం. నెహెమ్యా కా కితాబ్ 3 అధ్యాయం. 3వ అధ్యాయం. 3వ అధ్యాయంలో 10 గుమ్మాలు ఉన్నాయి అని మనం చెప్పుకున్నాం కదా. ఆ గుమ్మాల పేర్లు ఎవరికైనా గుర్తున్నాయా? వెరీ గుడ్. చాలా రోజులు అయిపోయింది. పాపం సాల్మన్ అన్న చెప్పేటప్పుడు అన్న నేనేం చెప్పాను చెప్పమంటాడు, స్పర్జన్ అన్న చెప్పేటప్పుడు నేనేం చెప్పానో చెప్పమంటాం. మీరు అందరివి గుర్తుపెట్టుకోవటం, వినటం కొంచెం కష్టమే. అయినా కానీ అవి కొంచెం రీక్యాప్ చేస్తే ప్రస్తుతం చెప్పేవి కొంచెం సరళంగా అర్థమవుతాయని అలాగా బోధకులు అడుగుతారు. వాటిని మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. మనం భక్తుడైన నెహెమ్యా జీవితంలో మన జీవితాలు కూడా ఆధ్యాత్మికంగా తిరిగి కట్టబడతాయి. దేవుడు మన జీవితాల్ని తిరిగి కడతాడు అనే సత్యాన్ని గూర్చి మనం నేర్చుకుంటూ ఉన్నాం. వీ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ నెహెమాయా దట్ అవర్ గాడ్ కెన్ రీబిల్డ్ అవర్ స్పిరిచువల్ లైఫ్స్, నాట్ ఓన్లీ స్పిరిచువల్ లైఫ్స్ బట్ ఆల్సో ఎనీ ఆఫ్ ది అదర్ ఏరియాస్ ఆఫ్ అవర్ లైఫ్. అంటే భౌతికంగా కూడా, ఒకవేళ ఆర్థికంగా మనం పడిపోయామనుకోండి, దేవుడు దాన్ని తిరిగి, అంటే దేవుడు కేవలం మన జీవితాల్లో ఆధ్యాత్మికమైన విషయాలకే దేవుడా కాదు కదా. ప్రభు మన జీవితాల్ని ఆత్మ సంబంధమైన విషయాల్లో మాత్రమే కాకుండా ఏ విషయాలైనా, ఆరోగ్యాన్ని తిరిగి కట్టగలడు, ఆర్థిక సంబంధమైన విషయాల్ని తిరిగి కట్టగలడు, ఉద్యోగ జీవితంలో తిరిగి కట్టగలడు. ఏ ఏరియా ఆఫ్ లైఫ్, ప్రతి రంగాన్ని, ప్రతి ఏరియాలో మన జీవితాల్ని తిరిగి ఆయన కట్టగల సమర్థుడు. రిలేషనల్ ప్రాబ్లమ్స్, కొన్ని సందర్భాల్లో మన జీవితంలో మన కుటుంబాల్లో ఉండే సంబంధాలు కదండి, రిలేషన్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. Some of our families might be facing or wading across certain problems, the relational problems. We may have departed for a long time, we may have conflicts for a long time, but God can rebuild them, even the broken relations. That is the concept. మన విరిగిన సంబంధాలని ఆయన కట్టగలడు. ఆయన పడిపోయిన మన ఆర్థిక స్థితిని తిరిగి కట్టగలడు. ఏ జీవితాన్నైనా, ఏ పరిస్థితినైనా ఆయన తిరిగి కట్టగల సమర్థుడు అనే సత్యాన్ని నెహెమ్యా గ్రంథంలో నుంచి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. కానీ అప్లికేటింగ్ పార్ట్లో, ఇన్ ఆర్డర్ టు అప్లై ఇట్ ఇన్ టు అవర్ లైఫ్స్, వీ హ్యావ్ బీన్ మెడిటేటింగ్ ఎక్స్క్లూజివ్లీ అబౌట్ అవర్ స్పిరిచువల్ లైఫ్స్. ఓకే, ఆధ్యాత్మికమైన జీవితంలో మన విషయాలు ఎలాగ తిరిగి కట్టబడతాయి అనే సత్యాన్ని గురించి మనం ఎక్కువగా దాని మీద ఫోకస్ పెట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. మంచిది. అనేకమైన సత్యాలు మనం చెప్పుకున్నాం. వాటన్నిటినీ మళ్ళీ తిరిగి మనం ఇప్పుడు చెప్పుకోలేం. కాబట్టి నెహెమ్యా 10 గుమ్మాలు, ఆత్మీయ జీవితం కూడా ఒక పట్టణం లాంటిది అని మనం చెప్పుకున్నాం. అవర్ స్పిరిచువల్ లైఫ్ ఈజ్ లైక్ అంటు అ సిటీ. వీ హ్యావ్ లెర్న్డ్ ఇట్. అవర్ హోమ్, అవర్ ఫ్యామిలీ లైఫ్ ఈజ్ లైక్ అంటు అ సిటీ. అవర్ చర్చ్, అవర్ అసెంబ్లీ లైఫ్ ఈజ్ లైక్ అంటు అ సిటీ. అవర్ ఓవరాల్ సావరిన్ అసెంబ్లీ, అంటే సార్వత్రిక సంఘం, అది కూడా ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆల్సో లైక్ అంటు అ సిటీ. మీకు అర్థమైంది కదా. ఆత్మీయమైన వ్యక్తిగత జీవితం, రక్షించబడిన జీవితం ఒక పట్టణం లాంటిది
దానికి ప్రాకారాలు ఉంటాయి, దానికి గేట్లు ఉంటాయి, దానికి గ్రిల్స్ ఉంటాయి, దానికి ఫెన్సింగ్ ఉంటుంది. దాని చుట్టూ కాపాడుకోవలసినటువంటి బాధ్యత, భద్రత మన మీద ఆధారపడి ఉంది. అది మనం నేర్చుకున్నాం, గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ ద ఫెన్స్ అరౌండ్ అవర్ salvation, saved life, spiritual life. If we are negligent about our spiritual life, the enemy will very easily creep into us and our spiritual life can be destroyed. శత్రువు చాలా తేలికగా మన జీవితంలోకి వచ్చి మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయగలడు, పతనం చేయగలడు. ఎంత పెద్ద విశ్వాసైనా, ఎంత పెద్ద బోధకుడైనా, ఎంత గట్టి విశ్వాసులైనా మన రక్షణను గూర్చినటువంటి ప్రాకారం సరిగా లేకపోతే మనం పతనం అవటానికి ఎక్కువ సమయం ఏమీ పట్టదు. గుర్తుపెట్టుకుందాం. మాత్రమే కాకుండా కుటుంబ వ్యవస్థ, కుటుంబ జీవితం కూడా ఒక పట్టణం లాంటిదే కదండి, ఒక ప్రాకారంతో కూడిన పట్టణం. యువర్ ఫ్యామిలీ, మీ పట్టణం అనే కుటుంబంలో ఎవరెవరు ఉంటారు చెప్పండి. ఇఫ్ యువర్ ఫ్యామిలీ ఈజ్ ఇమాజిన్డ్ ఆర్ వ్యూడ్ యాజ్ అ సిటీ, హూ ఆల్ షుడ్ బి దేర్ ఇన్ దట్ పర్టికులర్ సిటీ ఇన్ యువర్ ఫ్యామిలీ? మీ కుటుంబంలో పెళ్ళైతే భార్య, భర్త, పిల్లలు. ఇట్ ఈస్ దేర్ బిల్డింగ్, ఇట్ ఈస్ దేర్ సిటీ. హూ ఎల్స్ షుడ్ బి దేర్? ఇంకెవరు ఉండాలి అందులో? అందరూ బయటే ఉండాలా? నిజమే నేను చెప్పేది. థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద ఫ్యామిలీస్ విల్ డిస్ట్రాయ్. మరి దేవుడు తల్లిదండ్రులకి ప్లేస్ ఇవ్వలేదా? ఇచ్చాడలేదా? చాలా భయంగా, అనుమానంగా ఏం చెప్తున్నాడు రా బాబు, తల్లిదండ్రుల్ని దూరం పెట్టమంటున్నాడు అని అనుకుంటున్నారు మీరు. ఎస్, వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ దట్. దేవుడు పురుషుడు తన తల్లిని, తన తండ్రిని విడిచి, ఎట్లా విడిచి, ఎట్లా విడవాలా? నేను చెప్పినట్టుగా మీకు నా జ్ఞాపకం వస్తుంది. మరి మీరు కూడా మళ్ళీ నేను చెప్తుంటే మీరు గుర్తు చేసుకోవచ్చు. తల్లి కడుపులో, పొట్టలో బిడ్డల్ని ఎన్ని సంవత్సరాలు మోస్తారు? 9 నెలలు చక్కగా చాలా కేర్ఫుల్గా మోస్తుంది తల్లి. తల్లి బిడ్డను కన్నప్పుడు తల్లికి బిడ్డకి ఎంబ్లికల్ కార్డ్ అని ఉంటుంది కదా. ఎంబ్లికల్ కార్డ్ అంటే పేగు అంటాం మనం తెలుగులో. పేగుతో వాళ్ళిద్దరూ ఏమై ఉంటారు? కనెక్ట్ చేయబడి ఉంటారు, అటాచ్ చేయబడి ఉంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరిని విడగొట్టాలా, విడగొట్టకూడదా అన్నా? విడగొట్టాలా. విడగొట్టడం అంటే వాళ్ళిద్దరు ఏమవ్వాలా? విడిపోవాలా. మరి ఇది మంచిదా చెడ్డదా? మంచిది. దేవుడు కూడా అదే చెప్తున్నాడు. ఇప్పుడు విడగొట్టారు, తల్లి పేగులో నుంచి బిడ్డను ఏం చేశారు? పక్కకి తీశారు, వేరుగా చేశారు. బిడ్డకి తల్లికి అది మేలైందా, కీడైందా? ఎంత మేలైందంటే వాళ్ళిద్దరూ కలిసి అటాచ్డ్గా ఉన్నదానికంటే ఎక్కువ డిపెండెన్సీ, ఎక్కువ అనుబంధం, ఎక్కువ ప్రేమ విడగొట్టబడిన తర్వాతే వచ్చింది. దేవుడు అలాంటి విభజన కోరుకుంటున్నాడు. దూరం పెట్టేయమంటే తల్లిదండ్రులను విసర్జించమంటం కాదు, పడేయమంటం కాదు, పంపించేయమంటం కాదు. పరిధిలో కుటుంబంలో భార్య, భర్త, బిడ్డలు ఒక యూనిట్, ఒక యూనిట్. వీళ్ళిద్దరి మధ్యలోకి ఇంకెవరు రాకూడదు. నేను చాలా సందర్భాల్లో మీకు చెప్పా. నేను ఎయిర్ ఫోర్స్లో పనిచేసేటప్పుడు హస్బెండ్స్ డ్యూటీస్కి వెళ్ళిపోతారు. డ్యూటీస్కి వెళ్ళిపోయిన తర్వాత వైఫ్స్ ఒక్కళ్ళే ఇంటి దగ్గర ఉంటారు. వాళ్ళకి దగ్గర మా డ్యూటీస్ మార్నింగ్ 7కి ఇంట్లోంచి వెళ్ళిపోవాలా. హస్బెండ్ ఇంట్లోంచి వెళ్ళిపోగానే వైఫ్ ఒక్కతే ఇంట్లో ఉంటుంది. పాత రోజుల్లో బాగానే ఉండేవాళ్ళు. పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటే, ఈ ఖాళీగా ఉండే వైఫ్స్ అందరూ అఫ్వా అని ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ విమెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, అఫ్వా.
దీనిలో అందరూ వచ్చి సిస్టర్స్ అందరూ కలుసుకొని, విమెన్ అందరూ కలుసుకొని పార్టీలు చేసుకోవటం, మాట్లాడుకోవటం, స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. కానీ మొబైల్స్ వచ్చిన తర్వాత నుంచి ఇట్లాగా అందరూ కలుసుకోవడం ఆగిపోయింది. అప్పుడు ఏం జరిగింది? ఇంటికి ఫోన్ చేస్తారు. ఎక్కడికి? వాళ్ళ అమ్మకి. విశేషంగా ఎవరు? విమెన్ ఇంటికి ఫోన్ చేస్తారు. ఇక ఏం మాట్లాడతారు? మార్నింగ్ మేబీ 1 అవర్, మేబీ 2 అవర్స్ అవసరం లేని విషయాలన్నీ చెప్తారు కదా. ఎవరు? మీకు కష్టంగా ఉంది వినటానికి కూడా. ఏం తిన్నావు, ఏం చేసావు, జీతం ఎంత, కారు కొనుక్కున్నావా, పక్కన వాళ్ళకి ఎంత ఉంది, మీకెంత ఉంది, సేవింగ్స్ ఏం చేస్తున్నావు, ఆల్ అన్నెసరీ మ్యాటర్స్, అన్నీ అవసరం లేని విషయాలు మాట్లాడుకొని హస్బెండ్ ఇంటికి రాగానే ఇప్పుడు మైండ్లో ఏముంటుంది? వాళ్ళ అమ్మ చెప్పిన విషయాలు ఉంటాయి. ఎవరి? వాళ్ళ అమ్మ చెప్పినవి. దేర్ ఫోర్ హర్ బిహేవియర్ విల్ బి చేంజ్డ్. అలాగా ఇబ్బందులు పడిన దేవుని పిల్లలైన నా స్నేహితులు చాలామంది నాకు తెలుసు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటలు మీ మనసులో పెట్టుకోండి. ఇవేదో మనం ఊరికినే చర్చిలో చెప్పుకునే మాటలు కాదు, విని వెళ్ళిపోయే మాటలు కాదు. దైవ గ్రంథమైన బైబిల్ చెప్తుంది, కుటుంబం ఒక వ్యవస్థ. కుటుంబం దేవుణ్ణి మధ్యలో పెట్టుకొని భార్యాభర్తలు నిర్ణయం చేసుకొని దైవికమైన అభిలాషతో, దైవికమైన దృష్టితో పిల్లలను పెంచటంలో అందరికీ పరిమితులు ఉన్నాయి. ఇఫ్ యూ గివ్ యాక్సెస్ టు అ థర్డ్ పర్సన్ into your life, if you give access to some other person into your family life, write this in your words, write this in your notes, your family will ruin one day. మీ కుటుంబం ఖచ్చితంగా పతనమైంది. అది అమ్మ అవ్వచ్చు, నాన్న అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, ఓల్డ్ రిలేటివ్ అవ్వచ్చు, ఎనీబడి. సరే, ఇవన్నీ మనం చెప్పుకుంటూ పోతే అసలు చెప్పాల్సింది నేను చెప్పలేను. కాబట్టి మన ఆత్మీయ జీవితం ఒక పట్టణం, దానికి ప్రాకారాలు ఉంటాయి. మన కుటుంబ జీవితం ఒక పట్టణం, దానికి ప్రాకారాలు ఉంటాయి, గుమ్మాలు ఉంటాయి, గేట్లు ఉంటాయి, గ్రిల్ ఉంటుంది, యాక్సెస్ ఉంటుంది. అవసరమైన వాళ్ళనే లోపలికి తేవాలా, అనవసరమైన వాళ్ళని లోపలికి తేగూడదు. ఈ పరిస్థితి సంఘానికి విశేషమైనటువంటి ప్రాకారం ఉంటుంది. ఎవరికండి? సంఘానికి ఏముంటుంది? ప్రాకారం ఉండాలా. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు, ఏది పడితే అది వినటానికి వీల్లేదు. సరే, ఆ విషయాలు మీకు తెలుసని నేను అనుకుంటున్నాను. ఆ అసెంబ్లీ షుడ్ ఆల్సో హ్యావ్ ఆ బౌండరీస్, గేట్స్, లాక్స్, ఇవన్నీ ఉండాలా. ఇవి మనం నేర్చుకున్నటువంటి సత్యాలు. ఈరోజు 10 గుమ్మాలు, 10 గేట్స్. వీ విల్ స్టడీ అబౌట్ దోస్ 10 గేట్స్. ఒక్కొక్కటి చెప్తామా? 3వ అధ్యాయం 1వ వచనంలో ఏం గుమ్మం ఉంది? ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. గుమ్మాల పేర్లు వరుస క్రమంలో చదువుదాం, తర్వాత వాటిని నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. చాప్టర్ 3 and verse 1 వీల్ రీడ్ అబౌట్ ది షీప్ గేట్. చాప్టర్ 3 and verse 3, 3వ అధ్యాయం 3వ వచనం, మత్స్యపు గుమ్మమును హసెనాయా వంశస్థులు కట్టిరి. దట్ ఈస్ ఫిష్ గేట్. నంబర్ 3 verse 6, 3వ అధ్యాయం 6వ వచనంలో ఏ గుమ్మం ఉంది? పాత గుమ్మం, ద గేట్ ఆఫ్ ఓల్డ్, పాత గుమ్మం ఉంది. అండ్ దెన్ 13వ వచనం, వెరీ గుడ్ నాన్న, 13వ వచనంలో ఏం గుమ్మం ఉంది? లోయ గుమ్మం, ద వ్యాలీ గేట్ అక్కడ ఉంది. 14వ వచనం పెంట గుమ్మం, ద డంగ్ గేట్ అక్కడ కనిపిస్తుంది. 15వ వచనం ధార గుమ్మం, ద గేట్ ఆఫ్ ఫౌంటైన్, ఫౌంటైన్ గేట్ అక్కడ కనిపిస్తూ ఉంది. అండ్ దెన్ 26వ వచనం, 26, వెరీ గుడ్, తూర్పు వైపున నీటి గుమ్మం ఉంది, నీటి గుమ్మం ఉంది. 26 వర్స్ వాటర్ గేట్ ఉంది. 28 వర్స్, 28వ వచనంలో గుర్రపు గుమ్మము అక్కడ కనిపిస్తూ ఉంది. దెన్ 29వ వచనం మధ్య భాగంలో తూర్పు ద్వారము అన్నాడు, తూర్పు గుమ్మం కనిపిస్తూ ఉంది. 31లో
మిక్పాదు ద ఇన్స్పెక్షన్ గేట్ అంటారు. ఇన్స్పెక్షన్ గుమ్మం కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నట్టుగా మనం చూడగలం. ఈరోజు ఉదయకాల సమయంలో మనం వీటి వివరాల్లో సాధ్యమైనంతటి సులువుగా ఈ గుమ్మాలలో ఉన్న ఆత్మీయమైన పాఠాలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఒక్కొక్క గుమ్మానికి సూచించబడేటటువంటి ఆత్మీయమైన పాఠాన్ని నేను ఫస్ట్ మీకు చెప్తాను. దాని తర్వాత వాటిని వివరించడానికి మనం ఒక్కొక్కటిగా నేర్చుకుందాం. గొర్రె గుమ్మము, ద షీప్ గేట్, అది ఏమి సూచిస్తుంది అంటే, ఏమి సూచిస్తుందని చెప్పుకున్నాం ఆఖరి వారం? ఆరాధన. వెరీ గుడ్. వర్షిప్ అనే గుమ్మం, ద షీప్ గేట్ రిప్రజెంట్స్ ఆర్ ఇండికేట్స్ అబౌట్ ది వర్షిపింగ్ ఎలిమెంట్, వర్షిపింగ్ కాన్సెప్ట్ ఆఫ్ ఆ స్పిరిచువల్ లైఫ్. మన ఆత్మీయ జీవితంలో ఆరాధనను సూచించేటటువంటి గుమ్మం గొర్రె గుమ్మం అనేది గుర్తుపెట్టుకోండి. నెంబర్ 2, చేప గుమ్మం దేన్ని సూచిస్తుందని చెప్పుకున్నామా? సువార్త, గాస్పెల్ కదా. వెరీ గుడ్, చాలా చక్కగా గుర్తుపెట్టుకున్నారు. సువార్తను చెప్పేటటువంటి గుమ్మం, అది కూడా చేప గుమ్మం అంటే సువార్తను సూచించేటటువంటి గుమ్మం అనే సత్యాన్ని మీ మనసులో గుర్తుపెట్టుకోండి. పాత గుమ్మం, ఓల్డ్ గేట్, పాత గుమ్మం అంటే అది దేన్ని సూచిస్తుంది? బోధ, డాక్ట్రిన్ అంటారు కదా, సిద్ధాంతం అంటారు. ఎక్కువ శాతం బ్రదరన్ సంఘాల్లో దీని మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. దేని మీద? బోధ, సిద్ధాంతం బాగుండాలా, సిద్ధాంతం డాక్ట్రినల్ థింగ్స్. అవును, నిజమే. దేవుని పిల్లలం ఆధ్యాత్మికంగా డాక్ట్రినల్ ఇష్యూస్, సిద్ధాంతపరమైన విషయాలను గురించి చాలా జాగ్రత్త వహించాలి. ఏ సిద్ధాంతం మంచిది, ఏ సిద్ధాంతం కరెక్ట్, ఎవరు అనుసరించేది నిజమైనది? కొందరేమో అందరూ గట్టిగా పాడుతూ ఊగుతారు, మనమేమో మౌనంగా అసలు ఏమి జీవం లేనట్టుగా మనది ఉంటుంది. మరి ఏది కరెక్ట్? ఫిలిప్పైన్స్లో మన దగ్గరికి ఒక సహోదరుడు వచ్చాడు కదా, ఆ సహోదరుడు ఫిలిప్పైన్స్లో ఆరాధన చేసే పద్ధతి నాకు వీడియో చూపించాడు. ఏది? మన బ్రదరన్ సంఘంలో ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ అసలు భయంకరంగా డ్యాన్స్ చేస్తా, ఊగుతా, ఎక్సర్సైజ్ చేస్తా. చూడండి, ఎక్సర్సైజ్ చేస్తారే, పిచ్చగా ఎగురుతున్నారు. ఏది కరెక్ట్? మరి ఏది కరెక్ట్ అన్నా? ఏది కరెక్టు? మంది కరెక్టా, వాళ్ళది కరెక్టా, ఫిలిప్పైన్స్ వాళ్ళది కరెక్టా, లేకపోతే అక్కడక్కడ మనం చూసే అన్ని స్థలాల్లో ఉండేదా? ఎవరిది కరెక్ట్ అమ్మా? మీరు మంది కరెక్ట్ చెప్తారు అని అంటారని నేను ఊహిస్తే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, కానీ మీరు చెప్పట్లా. మీకు కూడా డౌట్గా ఉందా అన్నా? మందే కరెక్టా? నేను చెప్పాక చెప్తున్నారు మంది కాదు, వాళ్ళది కాదు, ఫిలిప్పైన్స్ది కాదు, అమెరికా వాళ్ళది కాదు, చైనా వాళ్ళది కాదు, ఇండియా వాళ్ళది కాదు. ఎవరిదమ్మా? దేవుని వాక్యంలో ఏముందో అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. దట్స్ ద ట్రూ డాక్ట్రిన్. ఎక్కడదమ్మా? బ్యాప్టిస్ట్ కరెక్టా, సిఎస్ఐ కరెక్టా, బ్రదరన్ కరెక్టా, లేకపోతే పెంటికోస్టల్ కరెక్టా? మీరు నేను నిర్ణయం చేయటానికి ఒక మంచి ప్రమాణం, కొలబద్ద ఉంది. ఏముంది? కొలబద్ద ఉంది. దేవుని వాక్యంతో పోల్చి చూడండి, దేవుని వాక్యంతో దాన్ని పక్కన పెట్టి చూడండి. అపోస్తులు, ఆ తర్వాత పత్రికలలో విశేషంగా సంఘము నడిపించబడిన విధానము, రీతులు, వాళ్ళు రాసినటువంటి పద్ధతుల్లో ఏ విధమైనటువంటి సంగతులను సూచించారో ఆలోచన చేయండి, గమనించండి. పైన కాదు, ఒక్కొక్క వాక్య సత్యాన్ని ఒక్కొక్క పత్రికలో సంఘానికి చెప్పబడినటువంటి సంగతులను పోల్చి విభజించి అర్థం చేసుకున్నప్పుడు మనకేమర్థం అవుతుందంటే, ఏ రీతిగా ప్రభువుని ఆరాధించాలో, ఏ రీతిగా సువార్త చెప్పాలో, సువార్త అంటే ఏంటో, ఆరాధన అంటే ఏంటో, బోధ అంటే ఏంటో, సాక్ష్యం అంటే ఏంటో,
ఇవి అర్థమవుతాయి. బోధ, సాక్ష్యం, సువార్త, ఆరాధన అన్నీ ఒకటే కాదు. నాట్. గాస్పెల్ ఈజ్ డిఫరెంట్, టీచింగ్ ఈజ్ డిఫరెంట్, ప్రీచింగ్ ఈజ్ డిఫరెంట్. ఆ తర్వాత టెస్టిమనీ ఈజ్ డిఫరెంట్. టెస్టిమనీ, సాక్ష్యం అంటే నాకే జరిగింది, నాకే తెలుసు. ఇట్ మే నాట్ బి అప్లికేటింగ్ ఇట్ టు యూ. నాకు స్వస్థత జరిగింది, మీకు జరగకపోవచ్చు. మీకు స్వస్థత జరిగింది, నాకు జరగకపోవచ్చు. దాన్ని వ్యక్తిగతమైన సాక్ష్యం అంటారు. రక్షణ సాక్ష్యం ఉంది. రక్షణ సాక్ష్యం అంటే ప్రభువుని ఎలా నమ్ముకున్నామో. రక్షణ సాక్ష్యం వేరు, మామూలు సాక్ష్యం వేరు. మామూలు సాక్ష్యం అంటే నేను ఎగ్జామ్ రాస్తున్నాను, ప్రభు నాకు గొప్ప విజయం ఇచ్చాడు. అందరికీ ఇవ్వకపోవచ్చు, చదవనోడికి ఎట్లా ఇస్తాడు? మేము ప్రార్థన చేయించుకున్నాం, పలానా బెరాకాల్లో పాస్టర్ గారు ప్రార్థన చేశాడు, నేనేం చదవకపోయినా నేను లెక్కల్లో 100కు 100 మార్కులు వచ్చాయంటే ఖచ్చితంగా నువ్వు దేవుడు గ్యారంటీగా ఆ పాస్టర్ని శిక్షిస్తాడు, నిన్ను శిక్షిస్తాడు, ఇన్విజిలేటర్ని కూడా పట్టిస్తాడు. అది కాదు. రక్షణ సాక్ష్యం అంటే పాపంలో నుంచి, అపవిత్రతలో నుంచి, చెడ్డ జీవితంలో నుంచి ప్రభువుని ఎలా నమ్ముకున్నావో, తెలుసుకున్నావో, ఎలాగా ప్రభు కొరకు నీ హృదయాన్ని మార్చుకున్న నిర్ణయం చేసుకున్నావో, దట్ ఈస్ ద టెస్టిమనీ ఆఫ్ సాల్వేషన్. రక్షణ సాక్ష్యం అది. మామూలు సాక్ష్యాలు ప్రతిరోజు చెప్పుకోవచ్చు. మీ జీవితంలో గొప్ప కార్యాలు జరగవచ్చు, నా జీవితంలో దేవుడు ఏమీ చేయకపోవచ్చు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తాం, చాలామంది అద్భుతంగా మృతులైన వారిని పొందుకున్నారు. కానీ చాలామంది ఏం చేశారంట? ఒక మాట అది మనం చూస్తేనే మంచిది. అంటే మీరు డౌట్ఫుల్గా చూస్తున్నారు, మీ ఫేస్ చూస్తుంటే అది చదివితే మేలు అనిపిస్తుంది. 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 33 నుంచి క్రిందకి కొన్ని వచనాలు మనం చదువుదాం. 33 నుంచి క్రిందకి. హెబ్రీ పత్రిక 11:33. హీబ్రూస్ చాప్టర్ 11 and verse 33 onwards I shall read through on. వారు విశ్వాసము ద్వారా, వారు అంటే జయాలు పొందినోళ్ళు, వారు విశ్వాసం ద్వారా, సక్సెస్ఫుల్ స్టోరీస్. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లు మూయించిరి, అగ్నిబలమును చల్లార్చిరి, ఖడ్గద్ధారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి. కొంతమంది సహోదరుల గురించి చెప్తున్నారు. స్త్రీలు మృతులైన తమవారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక. వీళ్ళెవరు? వీళ్ళు విశ్వాసులా కాదా? అమ్మ గట్టి చెప్పండి అన్న. ఆర్ దే బిలీవర్స్ ఆర్ నాట్? The list above are all about successful people, winners, victorious people. They were conquerors. But what about the people below, the listed people below? యాతన పెట్టబడిరి, మరికొందరు తిరస్కారములను. అంటే మనం ఒక అప్లికేషన్ పెడితే ఆ అప్లికేషన్ ఏమైంది? రిజెక్ట్ అయింది. ఒక విశ్వాసిదా అవిశ్వాసిదా? విశ్వాసి అప్లికేషన్ రిజెక్ట్ అయింది. ఈజ్ ఇట్ ఎ సక్సెస్ఫుల్ థింగ్ ఆర్ ఎ ఫెయిల్యూర్? ఇట్ ఈస్ 100% ఎ ఫెయిల్యూర్. దెన్ ఈజ్ ఇట్ ఎ గుడ్ టెస్టిమనీ ఆర్ ఎ బ్యాడ్ టెస్టిమనీ? ఇది మంచి సాక్ష్యమా చెడ్డ సాక్ష్యమా అన్నా? ఇప్పుడు నా అప్లికేషన్ నేను అప్లై చేశా. ఒక సహోదరుడు చెప్తున్నాడు, నేను అసలు చాలా దయనీయమైన స్థితిలో ఉన్నాను, నేను అప్లికేషన్ పెట్టగానే బ్యాంక్ వాడు వెంటనే నాకు లోన్ ఇచ్చాడు, నేను ఇల్లు కట్టుకున్న, బ్రహ్మాండంగా ఉంది నా లైఫ్. అందరూ చప్పట్లు కొడతారు. మొన్న ఇలానే ఒక దగ్గర వాక్యం చెప్తా, ఇప్పుడు నేను వచ్చి సాక్ష్యం చెప్తున్నా, ఇంకొకళ్ళు వచ్చి సాక్ష్యం చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, అయ్యా నేనేమో చాలా కష్టాల్లో ఉన్నాను, నేను ఒక అప్లికేషన్ పెట్టాను బ్యాంక్ ఆయన కోసం,
నా అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి, నా అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి, నాకు లోన్ రావటానికి ఏ విధమైన అబ్జెక్షన్స్ లేవు, కానీ బ్యాంక్ వాడు నాకు లోన్ ఇవ్వలా. ఇది సక్సెస్ఫుల్ సాక్ష్యమా, ఫెయిల్యూర్ సాక్ష్యమా? ఈజ్ ఇట్ ఎ సక్సెస్ఫుల్ టెస్టిమనీ ఆర్ ఈజ్ ఇట్ ఎ ఫెయిల్యూర్ టెస్టిమనీ? ఫర్ అస్, మన దృష్టిలో అది ఓడిపోయినట్టుగా కనిపించే సాక్ష్యం, కానీ ప్రభు అంటున్నాడు, వాళ్ళు తిరస్కరించబడిరి, యాతన పెట్టబడిరి, మరికొందరు బంధకములను ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. అబ్బో, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండలలోను గుహలలోను స్వరంగములోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది. వీరందరూ, ఎవరందరన్నా? పైన చెప్పినోళ్ళు, కింద చెప్పబడినోళ్ళు, వీళ్ళందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిరి. ద గ్రేటెస్ట్ విక్టరీ ఆఫ్ అవర్ ఫెయిత్ ఈజ్ ద టెస్టిమనీ ఫ్రమ్ గాడ్, నాట్ ద సక్సెస్ అండ్ ఫెయిల్యూర్. మీరు జయం పొందారో, మీది సక్సెస్ అయిందో, మీది ఓడిపోయిందో, అది కాదు మీటి, అది కాదు మన టెస్టిమనీ. మరి మన టెస్టిమనీ ఏంటిదంట? వాట్ గాడ్ ఈజ్ సేయింగ్ అబౌట్ యువర్ లైఫ్. నువ్వు శ్రమ పడుతున్నప్పుడు, కష్టపడుతున్నప్పుడు, దుఃఖపడుతున్నప్పుడు, ఇల్లు లేకుండా, నువ్వు అనుకున్నది జరగకుండా, నువ్వు కోరుకున్నది జరగకుండా ఉన్నప్పుడు విశ్వాసంతో నువ్వు నిలబడ్డావే, ప్రభు కోసం నువ్వు నమ్మకంగా ఉన్నావే, దాన్ని గురించి ప్రభు నిన్ను గురించి చెప్తాడు. చూడండి, దట్ ఈజ్ యువర్ ట్రూ టెస్టిమనీ. ఓ, నేను పలానా సంఘానికి వెళ్ళాను, అన్ని బ్రహ్మాండంగా జరిగినాయి, నేను ప్రార్థన చేశాను, నాకు ఉద్యోగం వచ్చింది, ఆ పాస్టర్ గారు సహాయం చేశాడు, నా జీవితంలో అంతా కేక్ వాక్. దట్స్ నాట్ ట్రూ టెస్టిమనీ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మరి అలాగైతే ఈ బోధ ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఈ సిద్ధాంతం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని పిల్లలకి అన్ని మేలే జరుగుతాయి, దేవుని పిల్లలకి అంతా మంచే జరిగిద్ది, అనారోగ్యాలు పోతాయి, ఆర్థిక సమస్యలు పోతాయి, ఎవ్రీథింగ్ పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్, అంతా సూపర్ సూపర్. ఎక్కడి నుంచి వచ్చింది ఈ సిద్ధాంతం? ఎక్కడి నుంచి వచ్చిందన్నా? వచ్చింది దుష్టుడు ప్రవేశపెట్టినటువంటి సిద్ధాంతం. ఒక దైవభక్తుడు ఏమన్నాడంటే, సాతానుడు మన మధ్యలో కాకుండా బయట నుంచి ఆయుధాలని పట్టుకొని మనల్ని ఏం చేయలేడంట. కానీ సాతానుడు సూటు బూటు వేసుకొని బైబిల్ పట్టుకొని మైక్ దగ్గరికి వస్తే భూప్రపంచాన్ని దేవుని నుంచి దూరం చేయగలడు అని రాశారు. ఏంటిదంట? ఇఫ్ అ ప్రీచర్ ప్రీచర్స్ అ రాంగ్ డాక్ట్రిన్, he can make the entire world away from God. ఈ ఉదయకాల సమయంలో పాత గుమ్మము అంటే డాక్ట్రినల్ ఆస్పెక్ట్స్, లోయ గుమ్మము అంటే లోయ గుమ్మము, ద గేట్ వ్యాలీ. గేట్ వ్యాలీ, గేట్ వ్యాలీ అంటే ఏంటమ్మా? లోయ గుమ్మం అంటే ఏంటి? లోయ అనుభవాలు. లోయ అనుభవం అంటే గాఢాంధకారపు లోయ, బాకా లోయ. ఏంటిది లోయ అంటే? కిందకి దిగేదా పైకి ఎక్కేదన్నా? కిందకి దిగేదంటే తగ్గింపు జీవితం. మీకు ఒక మాట కూడా చెప్పాను, నెహెమ్యా రాజుగారి దగ్గర ఉంటాడు. రాజుగారి దగ్గర ఉండే వ్యక్తి, అది కూడా చిన్న రాజు కాదు. ఆల్రెడీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఎంత పెద్ద స్థానంలో నెహెమ్యా ఉన్నాడో. కానీ ఏ గుమ్మంలో నుంచి ఆయన పనిని పర్యవేక్షణను చేశాడో మీకు జ్ఞాపకం ఉందా? లోయ గుమ్మమే. వచ్చి 3 రోజుల దాకా ఎవరికి తెలియదు నెహెమ్యా ఎవరో, ఆయన స్టేటస్ ఏంటో, ఆయన ఇన్కమ్ ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో ఎవరికి తెలీదు. ఒకవేళ మనలాంటి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, వెళ్ళగానే వాళ్ళు మనల్ని రిసీవ్ చేసుకున్నారనుకోండి, మనం ఎంతసేపట్లో మన స్థాయిని వాళ్ళ ముందు చెప్పాలనుకుంటాం? ఎంతసేపట్లో?
వాళ్ళు మనల్ని కింద కూర్చోమన్నారు అనుకోండి, వెళ్ళిన వెంటనే మన కింద కూర్చోండి అన్నారు. ఇప్పుడు మనం ఏం చెప్తాం? కొంచెం ఎట్లయినా మీరు చేస్తారో లేదో లేదు, నేనైతే చేస్తా. మరి ఏమనుకుంటున్నారయ్యా మమ్మల్ని? మా స్థాయి ఏంటి, మా పరిస్థితి ఏంటి? కొంచెం డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మేము కింద కూర్చునే వాళ్ళం కాదని చెప్తానికి ప్రయత్నం చేస్తామా లేదా? మౌనంగా ఉన్నారు, కానీ మీరు కూడా బాగానే చేస్తారు. ఎవరైనా చేస్తారు. తగ్గించుకోవటానికి, కింద స్థాయికి మనం వర్తించిన వాళ్ళమని చెప్పుకోవటానికి ఎవరు ఇష్టపడం? ప్లీజ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లిసన్ టు దిస్. అవర్ గాడ్ వాంట్స్ us a lowly life, a simple life, a very very insignificant life. మన జీవితాన్ని ప్రభు ఎలా కోరుకుంటున్నాడంటే లోయలో. అసలు మీకు ఒక విషయం తెలుసా? నేను షారోను పుష్పము అని షూలమ్మితి చెప్పుకుంది కదా. ఎక్కడ పుట్టిద్దంట ఆ షారోను పుష్పం? అబ్బా అంటే దాని అర్థం, ఐఎమ్ నాట్ ఎ మౌంటైన్ గర్ల్, ఐఎమ్ నాట్ ఎ రిచ్ గర్ల్, ఐఎమ్ నాట్ ఎ ప్రామినెంట్ పర్సన్, ఐఎమ్ ఎ లోలీ గర్ల్. లోయలో ఎవరికి తెలుసు ఆ పుష్పం ఉందని? ఎవరికి తెలుసు ఆమె ఆ లోయలో అంత రమ్యంగా ఉందని? ఇట్స్ అబౌట్ ది అసెంబ్లీ, ఇట్స్ అబౌట్ ద చర్చ్, ఇట్స్ అబౌట్ వైఫ్, ఇట్స్ అబౌట్ అస్, ఇట్స్ అబౌట్ బిలీవర్, ఇట్స్ అబౌట్ ద జ్యూ. పరమగీత గ్రంథాన్ని యూదులకి, విశ్వాసికి, కుటుంబంలో భార్యకి, ఆత్మీయంగా సంఘానికి ఇన్ని పోలికల్లో చెప్పుకోవచ్చు. లోయలో పుట్టిన పద్మం. నా దగ్గర ₹1,00,00,000 ఉన్నాయనుకోండి, ఇప్పుడు నా పరిస్థితి ఎట్లా ఉంటుంది? మీ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ₹1,00,00,000 అక్కర్లేదండి, 10,000 ఉంటే చాలు జోబులో. లేకపోతే ₹1,00,000 ఉంటే చాలు జోబులో. మనం ఎక్కడ నడుస్తాం? మనం మామూలుగా నడవం కదా. ప్రభు అంటున్నాడు, ఆయన దేవుని సమానత్వంలో నుండి. ఈ విషయాలు మనం ఎన్నో చెప్పుకోవచ్చు. ప్రియమైన దేవుని పిల్లారా, దావీదు దైవభక్తుడు దేవుని మందసం ముందు షట్టిప్పి బట్టలు లేకుండా నాట్యం చేస్తున్నాడట. తన భార్య అయిన మీకాల్ అంటుంది, ఒక నీచుడు నాట్యం చేసినట్టు నువ్వు చేస్తున్నావా? ఏమన్నాడు దావీదు? ఓరే పిచ్చిదానా, ఎక్కడో ఉన్న నన్ను నా ప్రభు ఏం చేశాడు? హెచ్చించాడు. గొర్రెల దొడ్డిలో ఉన్నాను, పనికిరాని వాడిని. నన్ను దేవుడు ఎక్కడో హెచ్చించి పెడితే నా దేవుడి ముందు నా డిగ్నిటీ అవసరమా? నా గౌరవం ప్రభు ముందు కావాలా? నా మహారాజు ముందు నేను ఎంత రాజునైతే ఏంటి? ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని పిల్లరా, డూ వీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ లోలీ యాటిట్యూడ్? మనం చెప్తాం, ప్రభువా నేను దీనురాల్ని, ప్రభువా నేను దరిద్రుడిని, ప్రభువా ఐఎమ్ సో దట్ రెచ్డ్ పర్సన్, దిస్ పర్సన్, దట్ పర్సన్. కొంచెం సేపు అయిన తర్వాత మన పరిస్థితి అలా ఉండదు కదా. లోయ గుమ్మంలో నెహెమ్యా ఎంత తగ్గించుకున్నాడో, దావీదు ఎంత తగ్గించుకున్నాడో, పౌలు ఎంత తగ్గించుకున్నాడో, లూకా ఎంత తగ్గించుకున్నాడో, దేవుని పిల్లలు ఉన్నతమైన స్థితుల్లో నుంచి ప్రభు కోసం ఎంత దయనీయమైన స్థితికి తగ్గింపు జీవితంతో జీవించారో లోయ గుమ్మం తెలియజేస్తుంది. మంచిది. పెంట గుమ్మం ఉంది కదా. పెంట గుమ్మం అంటే ఏం చెప్పుకున్నాం? హోలీనెస్. ద డంగ్ గేట్ రిప్రజెంట్స్ the applicating truth about the holy life of a believer. పవిత్రమైన జీవితాన్ని సూచిస్తుంది పెంటగుమ్మం. పెంటగుమ్మం అంటే అది మనకి కొంచెం తెలుగులో ఆ పదం ఎక్కువగా మనం వాడం, కానీ మనమేమి చెప్పచ్చు, మామూలుగా మనం వాడే పద్ధతిలో చెత్తకుండి కదా, చెత్తకుండి అని చెప్పుకోవచ్చా? లేదంటే మనం మున్సిపాలిటీ వాళ్ళ పడేసేటటువంటి చెత్త డబ్బా. అమ్మ, విశ్వాస జీవితంలో చెత్తకుండి ఉంటుందా ఉండదా? ఉందా? ఇంట్లో డస్ట్బిన్ ఈజీగా అర్థమవుతుంది కదా. మన ఇంట్లో డస్ట్బిన్ ఉంటుందా ఉండదా? 100% ఉంటుంది. మీరు ఎంత పెద్ద ఇల్లు అయినా కట్టుకోండి, ఎంత పెద్దది, రాజుగారి మెహల్లో కూడా ఏముంటుంది? డస్ట్బిన్ ఉండాల్సిందే.
ఒకవేళ డస్ట్బిన్ కానీ లేకపోతే మన ఇల్లు ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి. నేను చాలా మాటలు మీకోసం రాసి తెచ్చాను, బట్ అవన్నీ ఇప్పుడు మనం చెప్పుకోలేమనుకుంటా. డస్ట్బిన్ ఏం చేయాలంట? మన హృదయాల్ని శుభ్రం చేసుకోవాలా, క్లీన్ చేసుకోవాలా. వేటితో? వాక్యంతో శుభ్రం చేయాలా. ఏముంది మన లోపల? చాలా మలినం ఉంది కదా. కూరగాయలు కట్ చేస్తే ఆ తొక్కులు అక్కడే ఉంటాయి. ఆ తర్వాత పాత బట్టలు, మురికి బట్టలు అక్కడే ఉంటాయి. 2-3 రోజులు అవగానే చాలా దుమ్ము, చెత్త పేరుకుపోయి ఉంటుంది. వెంట్రుకలు ఉంటాయి, కాళ్ళకి వచ్చినటువంటి దుమ్ము ఉంటుంది, బోలెడంత చెత్త ఉంటుంది. ఆ చెత్తలోనే మనం ఉంటాను అంటే కుదరదు కదా. దేవుని పిల్లలమైన మన జీవితంలో పులిసిన పిండి అన్నాడు. పులిసిన పిండి అంటే అపవిత్రత కదా, అపవిత్రత. పులిసిన పిండి, పులిసిన పిండి కొంచెం ఉన్నా కానీ మొత్తంతా ఏం చేస్తుందంట? పాడు చేసిద్ది. మురికి అలవాట్లు, పాత అలవాట్లు, పాపపు అలవాట్లు, ప్రభుని నమ్మకం ముందు ఉన్నటువంటి ప్రాచీన పురుషుడి యొక్క అలవాట్లు ఏం చేయాలా? వాటితోనే మనం సిటీలో బతుకుతూ ఉంటే ఏమైపోతామంట? మురికి పట్టిన సిటీ, మురికి పట్టిన ఇల్లు ఎలా ఉంటుందో అలా ఉంటుంది మన ఆత్మీయ జీవితం. కొలస్సై పత్రికలో మొన్నటి వారం పెద్దలు సాల్మన్ బాబు అన్న శరీరం అనేటటువంటి శత్రువుతో మనం పోరాడుతున్నప్పుడు ఎలా ఉంటుందో మన పోరాటాన్ని గురించి చెప్తూ అక్కడ కొన్ని విషయాలు చెప్పారు కదా. జారత్వము, కామ వికారత్వము, ధనాపేక్ష అనే విగ్రహారాధన, ఇవన్నీ మీరేం చేయాలన్నాడు అక్కడ? మీరు బాగా చదవండి. విసర్జించండి. విసర్జించటం అంటే విసర్జించటం. ప్రతిదినం మన శరీరంలో బోలెడంత మలినాలు ఉంటాయి. చెవిలో మలినం ఉంటుంది, కంట్లో మలినం ఉంటుంది, ముక్కులో మలినం ఉంటుంది కదా, నోటిలో పాచి శుభ్రం చేసుకోవాలా, పొట్టలో మలినం ఉంటుంది, చేతుల వేళ్ళకి గోర్లకి మలినం ఉంటుంది. వీఆర్ ఫుల్ ఆఫ్ మెలైస్, వీఆర్ ఫుల్ ఆఫ్ రాంగ్ థింగ్స్, అన్క్లీన్ థింగ్స్. పొద్దున్నే లేవగానే ఏం చేస్తాం? వి క్లీన్ అవర్ టీత్, లేదంటే దుర్వాసన. దుర్వాసన. శరీరం శుభ్రంగా ఉండాలా. ఒకవేళ మనం ఎవరి పక్కనన్నా కూర్చున్నాం అనుకోండి, మన దగ్గర నుంచి దుర్గంధం వస్తుందంటే అభ్యంతరంగా ఉంటుంది. మన చేతులు, మన తల చాలా క్లీన్గా శుభ్రంగా పెట్టుకుంటాం. ఆర్ వి క్లీన్ ఇన్ ఆ స్పిరిచువల్ లైఫ్? ఆర్ వి ప్యూర్ ఇన్ ఆ స్పిరిచువల్ బాడీ? కళ్ళు శుభ్రంగా ఉన్నాయా? నోరు శుభ్రంగా ఉందా? చెవులు శుభ్రంగా ఉన్నాయా? విసర్జించండి. చెవిలోది, కంట్లోది, ముక్కులోది మనం తీసి అపవిత్రమైనవిగా ఎలాగా దూరం పడేస్తామో, వీ హ్యావ్ టు డూ దట్ కైండ్ ఆఫ్ క్లీన్ లైఫ్. ఇంట్లో నుంచి శుభ్రం చేసినట్టుగా అన్నీ ఒకదాని వెంట. పాత సామాన్లు, మా ఇంట్లో కూడా ఈ అలవాటు ఉంది. పాతవి, ఉపయోగం లేనివి, పనికిరాని అన్నీ కూడా పెడతారు. ఏం చేస్తారు? నాకేమో చాలా చెడ్డ చిరాకు, ఇంక నేనేం చేయలేక వదిలేసా. ఏం చేస్తాం? అన్నీ మురికి, పాతయి, ఉపయోగం లేని చిన్న చిన్న డబ్బాలు, చిన్న చిన్న పేపర్లు, కవర్లు, సరుకు ఏంటయి, సంచులు, మొత్తం ట్యూబులు. ఏం చేసుకోవాలి? అవన్నీ ఎప్పటికో ఉపయోగపడతాయి అనుకుంటారు, ఎప్పటికీ ఉపయోగపడవు. అవన్నీ ఇంట్లో పేరుకు పెట్టుకొని ఏమవుతాయి? అన్క్లీన్, అన్క్లీన్. అయితే విలువలేని వాటిని మన జీవితంలో ఏం చేయాలా? పాత అలవాట్లు. దాన్ని ఏమన్నాడంటే భక్తుడైన పౌలు, పులిపిండి అను వేషధారణ. ఏం చేయాలంటమ్మా? వేషధారణ. వేషధారణ అంటే అన్నా బాబు, వేషధారణ, వేషధారణ. దాన్ని మరి నేను ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లా. నేనేమో ఎట్లా కనిపిస్తున్నా? మంచి బోధకుడు, బైబిల్ పట్టుకున్నాం, ఆ తర్వాత
మంచి సేవకుడు, బెరాకా చర్చి నడిపిస్తున్నాడు, సుధాకర్ గారి అల్లుడు, చాలా బాగుంది. ఇదంతా ఏంటిది? బయట 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 బయట. లోపల లోపల గ్యాంబ్లింగ్, లోపల ఇంకా మనలో ఉండకూడని చెడ్డవన్నీ పెట్టుకొని నేను మంచి బోధకుడిగా కనిపిస్తున్నాను అనుకోండి, బిజినెస్, ఆ తర్వాత అర్నింగ్స్, ఇట్లాంటి వాటితో నేను లోపల, బయటకు వస్తేనేమో మంచి వాక్యాలు. దీన్ని ఏమంటారు? నాలో, మీలో, మనలో వేషధారణ జీవితాన్ని భక్తుడైన నెహెమ్యా అంటున్నాడు, వీ షుడ్ త్రో ఇట్ ఆఫ్, డస్ట్బిన్లో పడేయండి. ఎన్ని సంవత్సరాల నుంచి వేషధారణలో ఉన్నామో, ఎన్ని సంవత్సరాల నుంచి బయటికి ఒకటి లోపలికి ఒకటిలాగా ఉంటున్నామో, ప్రేమ కలిగినట్టుగా ఉంటున్నామో, లోపలేమో చాలా. మొన్న బేతస్తాలో ఒక సిస్టర్ ఇట్లా అడుగుతున్నారు, అన్న హౌ టు ఓవర్కమ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ జలసీ అని అడిగారు. భలే ఆశ్చర్యం వేసింది. సాధారణంగా మీకు అర్థమైందా? అసూయని ఎలాగ జయించాలి మీరు చెప్పండి అనింది. నేను జయిస్తే కదా చెప్పటానికి. ఐ వాజ్ రియలీ షాక్డ్. ప్రభువా, నిజమే, ఇంకొకరికి చెప్పాలంటే ఫస్ట్ మనం జయించాలి కదా. మనం జయించకుండా ఇంకొకరికి ఎలా చెప్తాం? నిజమే. ఎంత ఉంది లోపల? ఎంత ఉందన్నా? కేజీ ఉంటుందా? కేజీ, 2 కేజీలు తీస్తే తెలుస్తుంది. టేక్ ఇట్ ఆఫ్. పెంటగుమ్మం అంటున్నాడు కదా, పెంటగుమ్మం డస్ట్బిన్లో పడేసినట్టు పడేయాల. వేషధారణ, నిర్లక్ష్యం, పాత అలవాట్లు, ప్రాచీన స్వభావం. భక్తుడైన పౌలు ఎఫెసీ పత్రిక, కొలస్సై పత్రికలో ఆల్మోస్ట్ రెండిట్లో ఒకటే విధంగా రాశాడు. ఆ ప్రాచీన పురుషుడు, పాత పురుషుడు అనే మాటల్ని చెప్పే సత్యంలో ఆయన మనసులో ఉన్న మీనింగ్ ఏంటో ఒక కామెంటేటర్ ఇట్లా రాశాడు. ఏమని రాశాడంటే, పౌలు ఎక్కడుండి ఈ 2 పత్రికలు రాశాడు చెప్పండి? ఎఫెసీ పత్రిక, కొలస్సై పత్రిక ఎక్కడుండి రాశాడు? చెరసాలలో. ఏ చెరసాలలో? రోమా చెరసాలలో ఉన్నాడు. 2 సంవత్సరాలు రోమా చెరసాలలో ఉండి రాశాడు. రోమా చెరసాలలో ఒక విధమైన పనిష్మెంట్ ఇస్తారంట. దేర్ ఇస్ ఎ ప్యాటర్న్ ఆఫ్ గివింగ్ పనిష్మెంట్ ఇన్ ద రోమన్ ప్రిజన్స్. ఎట్లాగంట ఆ పనిష్మెంట్? ఎట్లా అంటే, ఇప్పుడు నాకు పనిష్మెంట్ ఇచ్చారనుకోండి, నాతో పాటుగా ఒక చచ్చిపోయిన డెడ్ బాడీని నాకు కడతారంట. అంటే ఒక ఖైదీకి ఏం చేస్తారు? చచ్చిపోయిన డెడ్ బాడీని తెచ్చి వాడికి కడతారు. ఇప్పుడు వీడు రోజు ఎన్ని దినాలు వాడుంటే అన్ని దినాలు, అదొక ప్రత్యేకమైన జైలు. ఆ జైల్లో ఈ చచ్చిపోయిన డెడ్ బాడీని వీడికి కట్టి వీడిని దానికి వదిలేస్తారు. వీడు పడుకోలేడు, నిలబడలేడు, ఏ పని చేసుకోలేడు. ఈ వెనక డెడ్ బాడీ కుళ్ళిపోతూ ఉండగా వీడికి కూడా అనారోగ్యం వచ్చి వీడు కూడా కుళ్ళిపోయి అలా చచ్చిపోయేదాకా వాడిని అలానే ఉంచుతారంట. అదొక ప్రత్యేకమైన శిక్షా విధానం. పౌలు అది పెట్టుకొని రాస్తున్నాడు. ఇట్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ విజన్ అండ్ వ్యూ త్రూ విచ్ పాల్ ఈజ్ రైటింగ్, కిల్ యువర్ ఓల్డ్ మ్యాన్, యు ఆర్ ఎ న్యూ మ్యాన్. ఆ డెడ్ బాడీని మనతో ఉంచుకున్నామే, దాన్ని ఏం చేయాలా? పడేయండి, పడేయండి. త్రో ఇట్ ఆఫ్. పాత జీవితపు అలవాట్లు, పాత జీవితపు ఆలోచనలు, పాత జీవితపు తొందరలు, అవన్నీ ఏం చేయాలా? పడేయండి, పడేయండి. పెంటగుమ్మం, పెంటగుమ్మం క్లీన్ చేయండి. నంబర్ 6 ధారగుమ్మం, ఫౌంటైన్ గేట్. ఫౌంటైన్ గేట్ అంటే దేవుని ఆత్మచేత నింపబడి నడిపించబడే అనుభవం అని మీరు గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత వాటర్ గేట్. వాటర్ గేట్ మీన్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఫౌంటైన్ గేట్ మీన్స్ స్పిరిట్ ఫిల్డ్ లైఫ్. స్పిరిట్ ఫిల్డ్ లైఫ్, ఆత్మ నడిపింపు జీవితం. వాటర్ గేట్ అంటే దేవుని వాక్యం చేత నడిపించబడే జీవితం, లేకపోతే దేవుని వాక్యాన్ని సూచించే జీవితం. మేము ఫోర్స్లో పనిచేసేటప్పుడు వాటర్ ట్యాంక్ దగ్గర ఖచ్చితంగా డ్యూటీ ఉంటుంది. ఎక్కడ? ఇప్పుడు మన ఏరియాకి వాటర్ ట్యాంక్ ఎక్కడ ఉంది? నెహ్రూ నగర్లో ఉంది. ఎవరైనా మనందరికీ ఏదైనా హాని చేయాలనుకున్నాడు అనుకోండి, యూట్యూబ్లో తెలుసుకోవచ్చు.
ఏంటి ఇప్పుడు మనందరికీ ఏదైనా హాని చేయాలనుకోండి, ఏం చేయొచ్చు? ఒక టెర్రరిస్ట్ వచ్చి మనందరినీ షూట్ చేయొచ్చు. అదొక డైరెక్ట్ వే ఆఫ్ డిస్ట్రాయింగ్ అస్. ఇంకా ఇండైరెక్ట్గా ఏం చేయొచ్చు? అసలు వాడెవడో కనబడకుండా, వాడెవడో తెలియకుండా వాటర్ ట్యాంక్లో ఏం చేయొచ్చు? వాటర్ ట్యాంక్లో నీళ్లు పాయిజన్ చేశాడు అనుకోండి, ఆ నీళ్లు పాయిజన్ అయితే మనందరిలో, అంటే ఈ కాలనీ లేకపోతే ఈ సిటీ మొత్తం ఎంతసేపట్లో ఇబ్బందులు పడవచ్చు అంటే, ఏం చేయకుండా 2-3 రోజుల్లోనే అందరూ ఎగిరిపోవచ్చు. ఎలా చేశాడు? నీళ్లు పాడు చేశాడు కదా. వినండి, దేవుని వాక్యం అనే నీటి ప్రవాహం ఎంత స్వచ్ఛంగా ఉంటే ఆత్మీయ జీవితం అంత స్వచ్ఛంగా ఉంటుంది. నీళ్ళు ఎంత బాగుంటే ఆరోగ్యం అంత బాగుంటుంది. అందుకనే కదా మనం ఎక్కడికైనా వెళ్తే బాటిల్ నీళ్లు కొనుక్కుంటాం. ఎందుకని? మనం తాగకూడని నీళ్ళు అవి. అమ్మ వినండి, ఎంతమంది బోధలు వింటున్నారు మీరు యూట్యూబ్లో? ఇప్పుడు చెప్పండి, ఎవరెవరు బోధలు వింటున్నారమ్మా? పలానా ఎక్స్, పలానా వై, పలానా జెడ్, పలానా ఏ, అక్కడ ఇక్కడ అది ఇది. నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, బ్రదరన్ సంఘాల్లో ఎవరైనా ఇంటికి, విశ్వాసుల ఇంటికి వెళ్ళినా ఫలానా ఆయన వాక్యం వాళ్ళు వింటూ ఉంటారు. నాకు ఆశ్చర్యం కలిగిద్ది. సరే, దేవుని పిల్లలు మంచిదే, వాక్యం వినటం మంచిదే, కానీ నీళ్లు కలిసి అంటే అందరూ వినకూడదని నేను చెప్పడం లేదండి. మనదే కరెక్ట్, నేనే పర్ఫెక్ట్, నో, దాట్స్ నాట్ మై మెసేజ్. బట్ కానీ ఏది పడితే అది చెప్పే సేవకులు వాక్యాలు వింటున్నారు, నీళ్లు కలుషితం అయిపోతున్నాయి. నీళ్లు మురికి నీళ్లు మీరు తాగితే మీ ఆత్మీయ జీవితం ఎట్లా ఉంటుంది? మురికి నీళ్లు తాగితే మీ పొట్ట ఎట్లా ఉంటుంది ఆరోగ్యపరంగా? లూజ్ మోషన్స్, అర్థం కాదు, శక్తి ఉండదు, బలం ఉండదు. వినండి, దేవుని వాక్యాలు వినేటప్పుడు స్వచ్ఛమైన జలం, దేవుని ఆత్మచేత నింపబడటం అంటే ఒకసారి జరిగే ప్రక్రియ. నీళ్ల దగ్గర జరిగే ప్రక్రియ ఎవ్రీడే బిజినెస్. ప్రతిరోజు నీళ్లతో పని ఉంటుంది, ప్రతిరోజు నీళ్లు తాగాలి. వాక్య ప్రమాణాలు అపవిత్రమైతే, మురికి నీళ్లుగా ఉంటే ఆత్మీయ జీవితంలో చాలా నష్టపోవాల్సి ఉంటుంది. హార్స్ గేట్ స్పీక్స్ ఆఫ్ ఫైటింగ్, వార్ఫేర్, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఎ బిలీవర్. ఓకే, ఇంతకీ నెహెమ్యా గ్రంథంలో ఉన్న పెద్ద యుద్ధం ఏంటో తెలుసా? నెహెమ్యా దేంతో పోరాడాడు? టోబియా, సన్బల్లటు, ఇట్లాంటి పోరాటాలు చాలా చేశాడు కదా. దానికంటే అతీతంగా పెద్ద పోరాటం చేశాడు. ఏం పోరాటం చేశాడన్నా? 8-9 అధ్యాయాల్లో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. కొందరు అమోరీలతో, కొందరు అక్కడ ఉన్నటువంటి అన్యులతో ఏం చేశారంట? కలిసిపోయారు. టోబియా ఎవరికి అల్లుడయ్యాడో తెలుసా మీకు అన్న? టోబియా, సన్బల్లు, ఎల్యాషీబు. అసలు ఫస్ట్ గొర్రె గుమ్మాన్ని కట్టింది ఎవరు? ఎల్యాషీబు. ఎవరైనా? ప్రధాన యాజకుడు. మీరు 3:1 ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు గొర్రె గుమ్మాన్ని కట్టాడు. ఈ గొర్రె గుమ్మాన్ని కట్టిన ఆయన ఎవరిని పెళ్లి చేసుకున్నాడంటే వాళ్ళ కూతురికి. ఎవరినన్నా? ఒక మాట చూపిస్తా చూడండి. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం. 13:4. ఇంతకుముందు మన దేవుని మందిరపు గది మీద నిర్ణయింపబడిన యాజకుడగు ఎల్యాషీబు టోబియాతో ఏం చేసుకున్నాడంటండి? అల్లుడు అని రాశాడు. అంటే టోబియా, ఎల్యాషీబు ఎవరు? యాజకుడు. యాజకుడు యొక్క అల్లుడెవరు? మంచోడా చెడ్డోడా? మీకు తెలీదు. మంచి ఉద్యోగస్తుడు. ఆ ఏరియాకి హెడ్ టోబియా. సమరయ ప్రాంతానికి ప్రాముఖ్యమైనటువంటి నాయకుడు. కానీ దేవుని పిల్లలకు విరోధి. అన్య కుటుంబం నుంచి వచ్చాడు. యూదులకు బద్ధ శత్రువు. విశ్వాసికి అవిశ్వాసికి, చీకటికి వెలుగుకి. పెళ్ళిళ్ళలోనే కాదు నేను చెప్పేది,
అంటే మన పిల్లల్ని అన్యులకి ఇవ్వకూడదు, అన్యుల పిల్లల్ని మనం చేసిన అదొక్క విషయమే కాదు చెప్పేది. ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అ లైఫ్, మన జీవితంలో ప్రతి ఏరియాలో దేంతో ద బిగ్గెస్ట్ బ్యాటిల్ నెహమాయా ఫాట్ వాస్ ద కాంప్రమైజింగ్ నేచర్ ఆఫ్ బిలీవర్స్ లైఫ్. కాంప్రమైజింగ్ నేచర్. పర్వాలేదులే, ఇది కూడా పర్లా, అది కూడా పర్లా, అదే ఓకే, ఇది ఓకే, ఏమైందిలేండి బ్రదర్, పిల్లలిద్దరు బాగానే ఉంటారు, ఏమైందిలేండి బ్రదర్, అంతా ఒకటే కదా. అమ్మ వినండి, అంతా ఒకటి కాదు. దేవుని పిల్లలకు వాళ్ళ జీవితంలో కాంప్రమైజింగ్ నేచర్ ఉండకూడదు. మంచిది, మనం ఇక్కడితో ముగిద్దాం. ఎక్కడ చెప్పాను? హార్స్ గేట్ దట్ టెల్స్ అస్ అబౌట్ ద కాన్ఫ్లిక్ట్. దాని తర్వాత తూర్పు గుమ్మం అంటే ప్రభు అటువైపు నుంచి వచ్చే రాకడను సూచిస్తూ ఉంది. ఆ తర్వాత ఇన్స్పెక్షన్ గేట్, మన జీవితంలో పరీక్ష చేసుకొని, మన జీవితంలో సరిచేసుకొని దేవుని తీర్పు ముందు నిలబడే సత్యాన్ని తెలియజేస్తుంది. ప్రభు ఈ తలంపులు మనందరి వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రియమైన తండ్రి, మీకు స్తోత్రాలు. మా ఆత్మీయ జీవితంలో ప్రాకారం, గుమ్మం, తలుపులు స్థిరంగా బలంగా కట్టబడటానికి సహాయం చేయమని, సంఘంగా మేము బలపడటానికి, ఆధ్యాత్మికంగా మేము స్థిరంగా మీలో నైనా శక్తివంతులంగా తయారవటానికి ఈ మాటలు మా హృదయంలో ఫలింప